డబ్బులు లేకనా లక్షల జీతాలు తీసుకుంటారు. రాష్ట్రం మహిళా శక్తి క్యాంటీన్లో ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమీక్ష. ఇతర రాష్ట్రాల క్యాంటీన్ల పనితీరుపై ఆరా. నిన్ను ఎవరు అడిగినట్టు మిమ్మల్ని సీఎస్ శాంతికుమార్ చెప్తున్నాయి క్యాంటీన్లు ఇస్తారట. బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు. మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్పై మలి సంతకం. పెన్షన్ 4000 పెంచుతూ మరో సంతకం. ఘన స్వాగతం పలికిన అమరావతి రైతులు. తిరుమల నుంచి నేరుగా కనకదుర్గమ్మ దర్శనం. హ్యాట్సప్ చంద్రబాబు నాయుడు సీఎంకు. ఎందుకంటే మాట నిలబెట్టుకున్నాడు. మెగా డిఎస్సి మీద సంతకం పెట్టిన తొలి సంతకం. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ మీద సంతకం పెట్టాను. పెన్షన్ 4000. మన దగ్గర 6 నెలలు 7 నెలలు అయింది. సిగ్గు నాకు ఎంతన్నా అడగాలంటే మంచి అనిపిస్తలేదు. అడక తింటున్నారా? మీ సొమ్ము ఇస్తురా? మీ ఇంట్లో కలిస్తురా? మీరేమన్నా 4000 పెంచుతామని చెప్తున్నాం. వాళ్ళకు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 6000 ఇస్తున్నాం. మళ్ళీ పాతదే ఇస్తున్నాం. రైతు భరోసా ఇస్తున్నాం. రైతు భరోసా లేదు, రైతు బందే ఇస్తున్నాం. రైతు బంధు కూడా చివరిదాకా ఇవ్వలేదు. అన్నిట్లా కటింగ్. మళ్ళీ ధనిక రాష్ట్రం మళ్ళీ పైనంగా 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇక ఇట్లా తయారు చేశారు. కనీసం ఇవ్వని ఎందుకు మాట అనాలే? పెన్షన్ 4000 ఎందుకు ఇస్తాను? మీరు ఇస్తున్నప్పుడు ఇవ్వాలి, మాట తప్పదు కదా. అగో చంద్రబాబు నాయుడు చూడు ఎట్లా సీఎం, అక్కడ సీఎం, ఆంధ్ర సీఎం చూసి సిగ్గు తెచ్చుకోవాలి మనం. రేవంత్ రెడ్డి అన్న మీ గురువే కదా, ఒక మాట మీద నిలబడడం. అతని రోల్ మోడల్ తీసుకొని మీరు చేయండి. 4000 పెన్షన్ అన్నా మీరు 4000 ఇవ్వండి. ఇప్పటికీ 6 నెలలు దాటింది, 7 నెలలు వస్తుంది. డిఎస్సి ఇంతవరకు డిఎస్సి ఇచ్చినాం. డిఎస్సి ల్యాండ్ టైటిల్ మన ధరణి వెబ్సైట్ ఎట్లా, ధరణి ఎట్లుంది అది క్లియర్ చేయి. పెన్షన్ 4000. అమరావతి రైతులు సంతోషపడతారు. మంచి చేస్తే ఎవరైనా సంతోషపడతారు. ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ప్రమాణం చేయించిన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. గెలుపు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపిన మల్లన్న. ఇక బాధ్యత కలిగిన మల్లన్నను చూస్తారు. సంతోషం, బాధ్యతగా మెరగాలి. ఎందుకంటే పట్టభద్రులు మీ మీద ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు వమ్ములు చేయకండి. ఎందుకంటే అధికారం తలకెక్కితే ఎవరైనా ఏం చేస్తారో తెలియదు. మీ మీద అలాంటి అభిప్రాయం లేదు, మంచిగానే ఉంది. ఎందుకంటే బీసీ బిడ్డ మీరు ఎమ్మెల్సీ కావడం మాకు శుభ సూచకమే. సంతోషం. అందుకు పట్టభద్రులను మరవకు.